అస్మత్పరమగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదాహృది. టిఎఫ్సి స్పిరిచువల్ వీక్షకులకు వారఫల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశి. ఈ మేషరాశి వారికి కొంత ప్రతికూల గ్రహస్థితి ఏర్పడనుంది. వ్యాపారస్తులు తమ బంధుమిత్రుల సహాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. అవి మీకు సంతృప్తినిస్తాయి. ఆశాజనక వాతావరణంలో వ్యాపారాన్ని సజావుగా కొనసాగిస్తారు. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి చక్కగా గోచరిస్తుంది. ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించి శుభాశుభ పరిణామాల వైపు అడుగులు వేస్తారు. మనోధైర్యం పెంచుకొని ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. పట్టుదలతో చేసే పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా శుభవార్తలు వినే సమయం ముందుకు వస్తున్నది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య కొంత అనుకూలత లోపిస్తుంది. ఖచ్చితమైన నిర్ణయాల వలన మంచి దారిలో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆవేశానికి గురి కాకుండా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించండి. మొండితనాన్ని దూరం చేసి సంతోష వాతావరణం వైపు మళ్లించండి. ఈ వారం కొంత ప్రతికూల వాతావరణంగా గోచరిస్తుంది. బంధువులతో ఆనంద సమయం గడపడానికి ప్రయత్నించండి. మీకు గొప్పదైన అనుభూతి ఇస్తుంది. ఉద్యోగస్తులు చిక్కుల నుండి, సమస్యల నుండి మీకు మీరే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని చురుగ్గా పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. సమయానికి తగ్గ ఆహార సేకరణ ప్రయత్నించండి. ఆరోగ్య విషయాల్లో మార్పులు సంభవించబోతున్నాయి. కలత చెందవద్దు. దేవాలయ సందర్శనాల వల్ల మానసిక సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. నవరాత్రులలో సరస్వతి అమ్మవారి ఆరాధనతో విద్యార్థులు విద్యా సంబంధ సమస్యల నుండి బయటపడతారు. సూర్య సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన ఎరుపు వస్త్రాలు అనుకూలిస్తాయి. వృషభ రాశి. మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించే వాళ్ళు మీ చుట్టే మీతోనే ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. విజయాలను సాధిస్తారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగిన సంకల్ప బలంతో దూసుకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో మార్పులు కలిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో మెలగండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఊహించినటువంటి మార్పులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంకల్ప బలంతో దూసుకు వెళ్ళండి. విద్యార్థులు విద్యా సంబంధ విషయాలను మెరుగుపరుచుకుంటారు. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగుగా గోచరిస్తున్నాయి. విద్యార్థులు సరస్వతీదేవి ఆరాధనతో మెరుగైన విద్యను అభ్యసించగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దారి చూపిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో వెలుగును చూస్తారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సమస్యలు తలెత్తుతాయి. సరియైన అవగాహనతో సరిచేసుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య చిక్కులు, చికాకులతో సమస్యలు ఏర్పడతాయి. సమన్వయ వాతావరణంతో పరిష్కరించండి. కోర్టు సంబంధిత వ్యవహారాలు వాయిదా వేసుకొనుట మంచిది. మానసిక సమస్యలతో అనారోగ్య ఇబ్బందులు తలెత్తవచ్చు. అనారోగ్య సమస్యలు ఆందోళనకు గురి చేస్తాయి. దేవాలయ సందర్శనం వలన అత్యంత మార్పులు తీసుకొస్తాయి. నవరాత్రులలో అమ్మవారి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపు మరియు క్రీమ్ కలర్ వస్త్రాలు అనుకూలిస్తాయి.
మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కీలక మార్పులు చేపట్టడం వలన మంచి ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఏర్పడిన అలజడిని మీ చాతుర్యంతో తొలగించి పనులలో ముందుకు సాగగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారాన్ని సజావుగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో కొంత మాట పట్టింపు వ్యవహారాలు తొలగించడం వల్ల నష్టం చవిచూడరు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి అనుకూల కాలంగా చెప్పవచ్చును. మానసిక ప్రశాంతత పొందుతారు. స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారికి ఈ వారం అన్నదమ్ముల మధ్య సమస్యలు పరిష్కృతమవుతాయి. ఈ రాశి వారికి రావలసిన ధనం సకాలంలో అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పితృవర్గం నుండి అనుకూలత లేకపోవడం వల్ల మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. కుటుంబంలో సహాయ సహకారంలో లోపించడం వల్ల కుటుంబ అన్యోన్యతలు తగ్గుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మాట పట్టింపులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. విద్యార్థులు ఈ నవరాత్రులలో సరస్వతీదేవి ఆరాధన చేయడం ద్వారా విద్యా అభ్యున్నతి సాధించగలుగుతారు. ఉన్నత విద్యా అవకాశాలు చుట్టుముడతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం, సరస్వతీదేవి ఆరాధన శ్రేయోదాయకం. ఆకుపచ్చతో కూడిన ఎరుపు వస్త్రాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు పెసరపప్పుతో కూడిన వంటకాలను నవరాత్రి అమ్మవారులకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అత్యంత శ్రేయోదాయకం కలుగుతుంది. కర్కాటక రాశి. ఈ రాశివారు ఎన్ని అవరోధములు, ఆటంకములు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగగలుగుతారు. పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలను చాకచక్యంతో దూరం చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితాలు పొందగలుగుతారు. పనులలో చురుగ్గా పాల్గొంటారు. ఉన్నత అధికారుల మన్నత, గుర్తింపు పొందుతారు. వ్యాపారపరంగా ఉన్న ఒడుదుడుకులను అధిగమించి వ్యాపారంలో శ్రద్ధ వహిస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చుకొని ఆశాజనక వాతావరణంలో పయనిస్తారు. ఈ రాశివారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత గ్రహస్థితి గోచరిస్తుంది. స్నేహితులు, బంధువులతో సహాయ సహకారాలు అందుతాయి. మన అనుకునే వాళ్ళ నుండి సలహాలు, సంప్రదింపులు జరుపుతారు. స్థిరాస్తి కొనుక్కునే అవకాశం నిండుగా గోచరిస్తున్నది. గృహ అలంకరణ వస్తువుల వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు వెంబడిస్తాయి. ఆరోగ్య ప్రణాళికలతో సమస్యలు దూరమవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వారి పట్ల శ్రద్ధ వహించండి. ఈ వారం ప్రయాణ బడలికలు పెరుగుతాయి. విందుల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నవరాత్రి పూజలలో పాల్గొనడం వల్ల మీకు ఆత్మస్థైర్యం పెరిగి అభివృద్ధి బాటలో పయనించే కాలంగా ముందుకు వస్తుంది. పార్వతీదేవి దక్షిణామూర్తి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన పసుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. సింహరాశి. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. మీరు చేసే పనులలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి, ఆటంకాలు ఎదురైనను సంకల్ప బలంతో పని పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపారంలో అనూహ్యమైన ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపారాలు అభివృద్ధి స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధతో ఉన్నత విద్యలో మంచి అవకాశాలు పొంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అనుకూల కాలంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి కొనసాగనుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వీరు ముఖ్యంగా సౌకర్య వస్తు సామాగ్రి కొనుగోలు చేసి వాటితో సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రాశివారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశివారికి
గృహ సౌకర్యాలు పెంపొందుతాయి. ఈ రాశివారు గృహ ఆనంద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటారు. గతంలో చేసిన అవకతవకలకు మాట పడడం, తొందర నిర్ణయాలతో కూడిన పనుల వలన నష్టాలు, అగౌరవాలు, బంధువుల నుండి అనుకూలత లేకపోవడం. ముఖ్యంగా వీరు నవరాత్రులలో నవదుర్గా దర్శనము, పూజలు చేయుట శ్రేయోదాయకం. ఆదిత్య హృదయ పారాయణం, లక్ష్మీ విష్ణు దేవత ఆరాధన శ్రేయోదాయకం. ఎరుపు మరియు క్రీమ్ కలర్ వస్త్రాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి గత కాలంగా పోరాడుతున్న సమస్యలను అధిగమిస్తారు. మంచి ఆలోచనతో అభివృద్ధి బాటలు వేస్తారు. ఈ రాశి వారికి చేసే పనులలో విజయం వరిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో శ్రమకు తగ్గ ఫలితాలు వస్తాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శుభవార్తలు వింటారు. విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహిస్తారు. ఉన్నత విద్యా అవకాశాల కోసం విదేశాలకు వెళ్తారు. ఉద్యోగస్తులు ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశివారు శత్రువులపై విజయం సాధిస్తారు. రుణబాధలు తగ్గుతాయి. రుణబాధల నుండి కొంత విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుండి ఆరోగ్య దిశగా పయనిస్తారు. కోర్టు కేసు వ్యవహారాల్లో కొంత ఊరట లభిస్తుంది. ఈ రాశివారు ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వలన కుటుంబ వ్యవహారాలలో చిక్కులు, సమస్యలు ఏర్పడతాయి. సమన్వయంతో చిన్న సమస్యలను పెద్దవిగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల, స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. మిత్రుల, బంధువుల కలయిక వలన ఆనందాన్ని పొందుతారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోండి. అపరిచిత వ్యక్తులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విష్ణు, లలిత, గణపతి ఆరాధన శ్రేయోదాయకం. లేత ముదురు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. తులారాశి ఈ రాశి వారికి కొంత అనుకూల పరిస్థితి, కొంత ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివిధ ఆదాయ మార్గాల నుండి ఆదాయం వస్తుంది, కానీ అనవసర ఖర్చుల వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ప్రణాళికాబద్ధమైన ఖర్చుల వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులు అభివృద్ధి బాటలో పయనిస్తారు. వీరికి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చిక్కులు, చికాకులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రస్తుత వారంలో గృహోపకరణాలు, గృహాలు వంటివి కొనకపోవడం శ్రేయోదాయకం. శ్రద్ధ, పట్టుదల పెరిగి చేసే పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు అధిక శ్రద్ధతో విద్యాభ్యాసం కొనసాగిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఆహారం సకాలంలో తీసుకోండి. అనారోగ్య సమస్యలను నివారించండి. కుటుంబంలో పుణ్య కార్యక్రమాలు చేయడం, శుభ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయడం, తీర్థయాత్రలు చేయడం గోచరిస్తుంది. బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో చక్కగా కలిసి సంతోషకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య సామరస్యత పెరిగి సంతోషంగా కాలం గడుపుతారు. నారసింహ, శ్రీకృష్ణ, శ్రీరామ దేవత ఆరాధన శ్రేయోదాయకం. క్రీమ్ కలర్ దుస్తులు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులు వ్యాపార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణ బాటలో పయనిస్తారు. వ్యాపార విస్తరణ నిమిత్తం రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఉద్యోగస్తులు కొన్ని మార్పులు చేపట్టడం వల్ల అభివృద్ధి బాటలో పయనిస్తారు. ఉద్యోగస్తులు గుర్తింపు కోసం మంచి బాటల వైపు అడుగులు సాగుతాయి. ఆశాజనక వాతావరణం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కుటుంబంలో పిల్లల విషయంలో కొంత ఖర్చుల నిమిత్తం ప్రణాళికలు వేసుకోవలసి వస్తుంది. అది మీకు ఆందోళన కలిగిస్తుంది.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంతాన విషయంలో అనుకూలత లేకపోవడం మిమ్మల్ని ఆవేశానికి గురి చేస్తాయి. విపరీత ఆలోచనల వల్ల నిద్రాసుఖంకు దూరమవుతారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల వాతావరణం లేకపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. ఆహార విషయంలో శ్రద్ధ వహించండి. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వాహన ప్రమాదాలను నివారించండి. శ్రీదేవత ఆరాధన, శ్రీ దేవాలయ సందర్శనం మనశ్శాంతిని చేకూరుస్తుంది. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. ధనుస్సు రాశివారు ప్రతికూల వాతావరణం తక్కువగా గోచరిస్తుంది. మిత్రుల నుండి, బంధువుల వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నతమైన ఆలోచనలతో అభివృద్ధి బాటలు వేసుకుంటారు. సంకల్ప బలంతో పనులు సజావుగా చేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడి, అధిక శ్రమలు దూరం అవుతాయి. విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులు తీసుకున్న నిర్ణయాల వలన చురుకుగా పనిలో గుర్తింపు సాధిస్తారు. ప్రమోషన్ బాటలో పయనిస్తారు. వ్యాపారస్తులు వారి ఆలోచన ద్వారా సమస్యలను దూరం చేసుకుంటారు. విలువైన వస్తువులు సేకరించి వ్యాపార అభివృద్ధిని కొనసాగిస్తారు. విద్యార్థులు వారి ఉన్నత విద్యా విలువలతో అభివృద్ధి బాటలో పయనిస్తారు. రుణ సమస్యల నుండి కొంత ఊరట లభిస్తుంది. అనవసర ఖర్చులు నియంత్రిస్తారు. ఆర్థికంగా సంతృప్తి చెందుతారు. సంతానపరమైన విషయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో కుటుంబంలోని స్త్రీలకు అనారోగ్య కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. బంధువులతో, మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం కోసం తీర్థయాత్రలు, దేవాలయ సందర్శన చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించండి. ఈశ్వర ఆరాధన శ్రేయోదాయకం. పసుపు రంగుతో కూడిన తెలుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. మకర రాశి మంచి ఆలోచన ద్వారా ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. అధిక శ్రమ, నైపుణ్యంతో పనులను పూర్తి చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు ఏర్పడినప్పటికీ సానుకూల వార్తలు వింటారు. ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పుల కోసం విదేశాలను ఆశ్రయిస్తారు. వ్యాపారస్తులకు అత్యంత ఆశాజనకంగా లేకపోయినా వ్యాపార నైపుణ్యంతో మంచి ఆలోచనలతో వ్యాపార విస్తరణకు పూనుకుంటారు. విద్యార్థులకు విద్యా సంబంధిత అవకాశాలు వెల్లువెత్తుతాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఏర్పడతాయి. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబీకులను అనారోగ్య సమస్యలు ఆందోళనకు గురి చేస్తాయి. ఆహార మార్పుల వలన అనారోగ్య సమస్యలు తలెత్తవు. శివ సుబ్రహ్మణ్య మహాలక్ష్మి ఆరాధన శ్రేయోదాయకం. క్రీమ్ కలర్, ఎరుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. కుంభరాశి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా బలోపేతం కావాలని చేసే పనులలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపుతో కూడిన ప్రమోషన్ లభిస్తాయి. మాట పట్టింపుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు అంత ఆశాజనకంగా ఉండవు. సోదరుల విభేదాలతో మనోభావాలు దెబ్బతింటాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలలో కొంత ఆటంకములు ఎదురైనా విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాల ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సంతాన విషయంలో తీసుకున్న నిర్ణయాలు శుభాశుభ ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్య విషయాలు ఆందోళన గురి చేస్తాయి. శివ వినాయక ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం. ఆరెంజ్తో కూడిన తెలుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి.
రాశి. ఈ రాశి వారికి శ్రమతో కూడిన కార్యసిద్ధి కలుగుతుంది. అధిక ఖర్చుల వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. ప్రణాళికాబద్ధంగా చేసే పనులలో విజయం వరిస్తుంది. బంధుమిత్ర వర్గం నుండి సహాయ సహకారాలు అందుతాయి. సకాలంలో ఎటువైపు నుండి అయినా ఆదాయ వనరులు సమకూరుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధ వహించండి. ప్రమాదాలను నివారించండి. ఆహార నియమాలు పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఆందోళన ఒత్తిడి తగ్గించుకోవడానికి దైవ సందర్శన చేయండి. ప్రశాంత వాతావరణం కల్పించుకోండి. దేవతా ఆరాధన చేయండి. దేవీ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం కోసం శ్రద్ధగా నియమాలు పాటించండి. లక్ష్మీదేవి దక్షిణామూర్తి ఆరాధన శ్రేయోదాయకం. తెలుపుతో కూడిన పసుపు రంగు వస్త్రాలు అనుకూలిస్తాయి. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఈ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ కలియుగ దైవమైన శ్రీనివాసుడు మీకు సర్వశుభములు కలుగుజేయగాక.